నమస్కారం కేసరి వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పాఠశాలల్లో డ్రాప్ అవుట్లను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జనసేన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా చెక్కు పంపిణీ ఆర్ఎండ్బి డిఈగా బాధ్యతలు చేపట్టిన వెంకటయ్య పుంగనూరులో సమావేశమైన ఏపీడబ్ల్యూజేఎఫ్ వార్తలోని వివరాలు చిత్తూరు జిల్లాలో పాఠశాలలో గల డ్రాప్అవుట్ పిల్లల్ని గుర్తించాలని వారిని తిరిగి పాఠశాలలో చేర్పించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని పీజీఆర్ఎస్ హాల్ నందు విద్యార్థుల డ్రాప్అవుట్, అనీమియా పరీక్షలు, పౌష్టికాహారం అందించడం తదితరాలపై సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డితో కలిసి ఎంఈఓలు, హెచ్ఎంలతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జూలై 2025 నాటికి 4202 మంది విద్యార్థులను డ్రాప్అవుట్లుగా గుర్తించగా ఇప్పటి వరకు 1997 మంది విద్యార్థులను తిరిగి వివిధ పాఠశాలల్లో చేర్పించడం జరిగిందన్నారు. పాఠశాలల్లో తిరిగి చేరిన డ్రాప్అవుట్ విద్యార్థుల వివరాలను ఎంఈఓలు పాఠశాలల వారీగా హెచ్ఎంల ద్వారా ప్రొఫార్మా రూపంలో తయారు చేసి సమర్పించాలన్నారు. దీంతో పాటు పాఠశాలల్లో చేరని డ్రాప్అవుట్ విద్యార్థులను త్వరలో పాఠశాలలకు పంపేలా వారి తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. డ్రాప్అవుట్లతో పాటు లాంగ్ ఆబ్సెంట్ల వివరాలను సేకరించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి కారణాలు తెలుసుకోవాలన్నారు. I request you to please strengthen your system. And our system పరంగా ప్రతి 3 రోజుల వల్ల రివ్యూ చేస్తున్నారు. ఆ స్కూల్లో సంబంధించి టీచర్ ఎందుకు రావట్లేదు, ఏమైనా కారణం ఉందా, ఫోన్ కాల్ మ్యాక్సిమం ఫోన్ కాల్ అంతే. మీకు ఏం ఎఫర్ట్స్ అసలు వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ యూ టు ఆస్క్ ద టీచర్ అండ్ డూ ఏ ఫోన్. ఇది ఏమన్నా that is one thing we want to say. Second time, last time for this kitchen సంబంధించి షెడ్ సంబంధించి వుడెన్ మెటీరియల్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎవరు కుకింగ్ చేస్తున్నారో వాళ్ళకి హెల్త్ విషయం బాగాలేదు, చాలామంది పట్టించుకోవట్లేదు, ఓన్లీ వెండర్ మీద డిపెండ్ అయిపోతున్నారు. ఆ వెండర్ వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తున్నారు, మీరు సింపుల్ వెండర్ మీద వదిలిస్తున్నారు. ఒకసారి ఐ రిక్వెస్ట్ యూ కనీసం ఒక్కొక్క స్కూల్ యాజ్ ఏ మోడల్ మీరు తీసుకుని 6th క్లాస్ వరకు మంది చదివాడు, 8th క్లాస్ వరకు మంది 7th క్లాస్ మంది ఉన్నారు, 9th క్లాస్లో ఆయాలి ఎక్కడ వేరే స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యారు. యాజ్ ఏ మోడల్ ఇప్పుడు సపోజ్ వాళ్ళు మైగ్రేట్ అయ్యారు, ఏదో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్లో వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ అయ్యి చెప్పండి యాజ్ ఏ రెగ్యులర్ ఎక్సర్సైజ్ స్కూల్లో జాయిన్ అయ్యారా లేదా, స్కూల్లో పంపిస్తున్నారా లేదా, కంపల్సరీగా ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ మైగ్రేట్ అంటే మనకు ఒక 60% ప్రొవైడ్ ఇవ్వాలి. ఇస్ ద ఫాల్ట్ ఆఫ్ ది పేరెంట్స్ వ్యవస్థ ఏమైనా ఆ చైల్డ్ మీరు అడ్మిట్ చేసి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. చేస్తున్నాం సార్. మీరు ఒక రోజు మేము ఒక రోజు డిస్టర్బ్ చేయాలి. ఎస్, బికాజ్ ప్రైవేట్ స్కూల్ కూడా ఒక 5 వస్తాయి పార్ట్. రహదారులు భవనాల శాఖ పుంగనూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కాగితాల వెంకటయ్య బాధ్యతలు స్వీకరించారు. బుధవారం కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం సిబ్బంది మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిశారు. కర్నూలు జిల్లా ఆదోని డిఈగా విధులు నిర్వహిస్తూ బదిలీపై పుంగనూరుకు వచ్చారు. గతంలో నియోజకవర్గంలో పనిచేసిన అనుభవం ఉందని చెప్పారు. తన పరిధిలోని పనులను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. తమ పరిధిలోని
ప్రాంతాలను సందర్శించి దెబ్బతిన్న రోడ్లను గుర్తించి వాటి మరమ్మతులకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామని ఆయన తెలిపారు. నా పేరు వెంకటయ్య అండి. ఈరోజే పొంగనూరు డిగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నేను కర్నూలు జిల్లాలో ఆదోనిలో PA2Eగా పనిచేస్తున్నాను. పొంగనూరుకి వర్కింగ్ అసిస్టెంట్ డిగా జాయిన్ అయ్యాను. RNBలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను ఈ పొంగనూరు సబ్ డివిజన్లో. గతంలో ఇక్కడ నేను పనిచేసే అనుభవం నాకు ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లపైన నాకు పూర్తి అవగాహన ఉంది. ఇలా రోడ్ల మరమ్మతులన్నీ కూడా దగ్గరుండి కాంట్రాక్ట్ అందరితో కూడా మాట్లాడి సకాలంలో వర్క్స్ అని కూడా కంప్లీట్ చేయిస్తానండి. కార్యకర్తలకు అన్ని విధాల పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ అన్నారు. పులిచెర్ల మండలం కావేటి గారిపల్లెకు చెందిన జన సైనికుడు నరేష్ రాయల్ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన భార్యకు 5 లక్షల రూపాయల బీమా చెక్కును పంపించారు. ఈ క్రమంలో పొంగనూరు సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పొంగనూరు పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్, చైతన్య రాయల్, సోమల మండల అధ్యక్షుడు నాగభూషణ్, సోమల మండల ఉపాధ్యక్షుడు చాంద్ బాషా, సోమల AMC డైరెక్టర్ మురళీ రాయల్, పులిచెర్ల మండల అధ్యక్షుడు దీపమోహన్, వాటర్ షెడ్ చైర్మన్ నవీన్ రాయల్, రొంపిచెర్ల AMC డైరెక్టర్ గిరి రాయల్, నాయకులు నెల్లూరు మునికృష్ణ, కిషోర్ రెడ్డి, సునీల్ రాయల్, లోకేష్ రాయల్, సతీష్ రాయల్, మధుమూర్తి, ఇసాక్, హరీష్, గిరీష్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. శివకుమార్ గారికి పొంగనూరు పులిచెర్ల కావేటి గారి పని చిత్తూరు శ్రీకి నరేష్ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన పార్టీకి అందించిన నిరాడంబర సేవలు మరువలేనివి. పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరువలేనిది. ఆయన నాయకత్వ పటిమ, పార్టీపై ఉంచిన నమ్మకం, దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం. ప్రజల కోసం, సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. ఈ అకస్మాత్తుక మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది. మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది. ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి మొత్తం 5 లక్షల రూపాయల సహాయాన్ని అందిస్తున్నాం. ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నమస్కారాలతో పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు, ఈ కాంట్రిబ్యూషన్ మాకు ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఖచ్చితంగా నా పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తుని మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో ఈరోజు ఇండియా ఎలా ఉండాలి అనేసి అదే విధంగా తీర్చిదిద్దుతాను నా పిల్లల్ని. ధన్యవాదాలు. పొంగనూరులోని కుమ్మరవీధి మకాన్ వద్ద ఈ నెల 11వ తేదీ గురువారం మిలాదు నబీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని మకాన్ వద్ద బుధవారం వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తర్వాత అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. హిందూ ముస్లింలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అలాగే రాత్రి 8 గంటలకు మహమ్మద్ ప్రవక్త చరిత్ర గురించి మత గురువులు వారి ప్రసంగం ద్వారా వివరిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. जश्न ईद मिलादुन नबी का जलसा मनाया जा रहा है। बरोज जुमेरात बाद नमाज जोहर तमामी हजरात के लिए दावत का इंतजाम रहेगा और बाद नमाज मगरिब जलसे का आगाज होगा और बाद नमाज ईशा इसमें उलमा इकराम का बयान होगा। इस जलसे में बेंगलोर से जामिया मिलान मरकज से हजरत अल्लामा व मौलाना मुफ्ती असलम साहब किबला मदद आली व नौरानी तशरीफ
तशरीफ ला रहे हैं। और साथ ही में हजरत अल्लामा मौलाना मायूस जमा फतिजुल आली व नूरानी तशरीफ ला रहे हैं। और साथ ही में आले रसूल महल से सैयद मोहम्मद रियाद मुस्तफा बुखारी भी तशरीफ ला रहे हैं। और करबा से सैयद अकमल पीरा तशरीफ ला रहे हैं। और शहर कुमरोर के सुन्नी उलमा इकराम की भी इस जलसे में खिताब होगा और ज़ीनत इश्क़ भी तशरीफ फरमा होंगे। आप तमाम हज़रात से गुजारिश की जाती है कि अपने दोस्त अहबाब के साथ बरोज़ इत्वार बाद नमाज़ इशा जलसा जश्न ईद मिलादुन नबी में ज़्यादा से ज़्यादा तादाद में शिरकत फरमाकर जलसे को कामयाबी व कामरानी बनाए। कुमार मोहल्ला मदीना मस्जिद नौजवान कम्युनिटी फतह। పుంగనూరు పట్టణం కుమ్మరి వీధి మదీనా మస్జిద్ మకాన్ వద్ద 11/9/2025 గురువారం రోజు జశ్న ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పండుగ జరుగుతుంది। ఈ జశ్న ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లంలో జోహర్ నమాజ్ మధ్యాహ్నం 2 గంటలకు గొప్ప అన్నదాన కార్యక్రమము జరుగును। సాయంత్రం 7 గంటలకు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర గురించి బయాన్ జరపబడును। ఈ బయాన్లో బెంగళూరు ముఫ్తీ అస్లం సాబ్, జామియా బిలాల్, ముఫ్తీ ఆసిఫ్ రజా, మురాదాబాద్ యూపీ నుంచి మత గురువులు అంతా బయాన్ చేయరు। ఈ జశ్న ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పండుగలు అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము। ఇట్లు పుంగనూరు కుమ్మరి వీధి మదీనా మస్జిద్ జశ్న ఈద్ మిలాదున్ నబీ కమిటీ పుంగనూరు। రామసముద్రం మండలం మినికి గ్రామంలో యూరియా నిల్వలు మరియు యూరియా పంపిణీని ఆకస్మికంగా తనిఖీ చేశారు మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి। ఈ సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ పండించే ప్రతి ఎకరాకు సరిపడే యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు। సాగు చేస్తున్న ప్రతి రైతుకు యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు। అనంతరం మండల వ్యవసాయ అధికారికి ఇతర సిబ్బందికి తగు సూచనలు చేశారు। రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను పుంగనూరులో ఘనంగా నిర్వహించనున్నట్లు బోయకొండ ఆలయ మాజీ డైరెక్టర్ రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు। ప్రతి ఏడు లాగానే ఈ సంవత్సరం కూడా 11వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పారు। కావున ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, పెద్దిరెడ్డి కుటుంబ అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన కోరారు। 2008వ సంవత్సరం నుంచి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదినం రోజున అన్నదానం చేస్తూ తన అభిమానాన్ని చాటుతున్నాడు రాజేష్। టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని అనిల్ కుమార్ సింగల్ అన్నారు। టీటీడీ ఈవోగా బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ పూర్వపు ఈవో సామల్రావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు। అనంతరం ఆయన శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు మెంబర్, సెక్రటరీ ఎక్స్ అఫిషియోగా ప్రమాణం చేశారు। వీరితో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు। స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నూతన ఈవోకు వేద ఆశీర్వచనం చేశారు। ఆ తర్వాత అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు। ఈవో ఆలయం ముందు మాట్లాడుతూ టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు। ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు। మొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 వరకు 3 సంవత్సరాలు 4 నెలలు సేవలు అందించే అవకాశం వచ్చిందని చెప్పారు। గత సంవత్సరం నుంచి లడ్డు, అన్న ప్రసాదాల క్వాలిటీ మెరుగుపడడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు। భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించి సేవల నాణ్యతను పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు। चेतन ना फोन है ना
చూసుకో నా దగ్గర ఉంది కెమెరా బండి ఎత్తున్నా కుప్పంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. జయప్రకాష్ రోడ్డుకు చెందిన లక్ష్మణమూర్తి కుటుంబం కృష్ణగిరి కేఆర్పి డ్యాంలో దూకింది. కుటుంబ కలహాల నేపథ్యంలో 50 సంవత్సరాల లక్ష్మణమూర్తి, అతని భార్య 40 సంవత్సరాల జ్యోతి, 20 సంవత్సరాల కుమార్తె కీర్తిక, జ్యోతి తల్లి 70 సంవత్సరాల శారదమ్మ ఆత్మహత్య యత్నం చేశారు. వీరిలో లక్ష్మణమూర్తి, శారదమ్మలు మృతి చెందగా జ్యోతి, కీర్తికలను జాలర్లు రక్షించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పొంగనూరు నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం జడ్పీ అతిథి గృహంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా స్థాయిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులుగా సైఫుల్లా, తల్లా శ్రీనివాసులను ఏకగ్రీవంగా నియమించారు. ఈ నియామకంతో సంఘ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. కొత్తగా నియమితులైన అధ్యక్ష కార్యదర్శులను పట్టణ ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించి వారి సేవలతో సంఘం మరింత అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పుంగనూరు పట్టణంలోని ట్రావెలర్స్ బంగ్లాలో చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు తీసుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఈరోజు ఇంత పటిష్టంగా యూనియన్ ఏర్పడడానికి పుంగనూరు నియోజకవర్గంలోని జర్నలిస్ట్ అందరూ చాలా తీవ్రంగా కష్టపడ్డారు. ఇదే తరహాలో మనం పుంగనూరు నియోజకవర్గాన్ని మదనపల్లి, అన్నమయ్య జిల్లాలో కలపనున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకొనుంది. కాబట్టి ఇదే విధంగా చిత్తూరు జిల్లాలో యూనియన్ ఏ విధంగా పటిష్టపరిచామో అన్నమయ్య జిల్లాలో కూడా ఇదే విధంగా యూనియన్ పటిష్టపరిచేందుకు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షుడు, కార్యదర్శి సతీష్ కుమార్ రాజు, హిదాయతుల్లాలను పదోన్నతి కల్పించి అన్నమయ్య జిల్లాలో జిల్లా కమిటీల స్థానం కల్పించనున్నారని జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ నాయకులు తెలియజేశారు. ఇందుకోసం వాళ్ళని పదోన్నతి కల్పిస్తూ అన్నమయ్య జిల్లా కమిటీకి పంపిస్తున్నాము. అలాగే పుంగనూరు నియోజకవర్గంలోని అధ్యక్షులు, కార్యదర్శులను స్థానికంగా ఉండే సైఫుల్లా భయ్యాను మరియు శ్రీనివాస్ను అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకునేందుకు రాష్ట్ర నాయకత్వము మరియు జిల్లా నాయకత్వము ఆదేశాల మేరకు అందరి సముచిత నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతే తప్ప ఎవరిని కానీ కించపరిచే విధంగా ఈ నిర్ణయాలు తీసుకోలేదు. అందరి అభిమతం మేరకే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పొంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం ఫ్రెషర్స్ డేను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ గల్లా గంగాధర నాయుడు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఈ వయసులో కష్టపడి చదవాలని, ఫలితంగా ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. అది మీకు, మీ తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. జీవితంలో విద్యార్థి దశ చాలా విలువైందని, మీరు ఈ దశలో తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును
నిర్ణయిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. ఇది ఆనవాయితీగా జరిగేదే. కొత్త నీళ్ళు వచ్చినప్పుడు పాత నీళ్ళు ఏమవుతాయి బయట పోతాయి అంతే. అట్లాగా సెకండ్ ఇయర్ వెళ్ళిపోయారు, ఫస్ట్ ఇయర్ పిల్లలు వచ్చారు. కానీ సెకండ్ ఇయర్ పిల్లలు ఎంతమంది పోయారో మనకి ఫస్ట్ ఇయర్ పిల్లలు అంతమంది రాలా. మరి ఈరోజు ఈ కార్యక్రమం మీకు చాలా ఆనందంగా ఉందనుకుంటా. ఎస్ సార్. పిల్లలందరూ కూడా బాగా చక్కగా మంచి వస్త్రధారణతో వచ్చారు. చాలా మంది, కొంతమంది నెక్లెస్లు, బ్యాక్లెస్లు, స్లీవ్లెస్లు అవి ఉండకూడదు. మనకి మన సంస్కృతి సంప్రదాయం ఏంటో అలా ఉండాలి. కాలేజీలో మీరు బయట ఏడన్నా ఎలా ఉండండి. ఇప్పుడు చక్కగా పాట వచ్చి పాడారు నైపుణ్య వాళ్ళు, చక్కగా మంచి డ్రెస్సింగ్ ఉంది, అలాగ ఉండాలి. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కటకిందపాలెం చింతల వీధిలోని నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళలు భక్తి శ్రద్ధలతో పూజల్ని నిర్వహించారు. పట్టణంలోని కటకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి ఫలపుష్పాలతో అభిషేకం నిర్వహించి అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. గణేష్ నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. పుంగనూరు పట్టణంలో నగరి వీధిలో సాయి గణేష్ యూత్ వారు కొలువు తీర్చిన గణనాథుని బుధవారం నిమజ్జనానికి తరలించారు.
సమీపాన గల టిట్కో గృహాల సముదాయాల్లో మున్సిపల్ కార్మికులు ప్రత్యేక పారిశుద్ధ్య పనులను చేపట్టారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు కమిషనర్ మధుసూదన్ రెడ్డి సూచనలతో పారిశుద్ధ్య పనులు బుధవారం నిర్వహించారు. గృహాల మధ్య ఏపుగా పెరిగిపోయిన గడ్డి, పిచ్చి మొక్కల్ని పారిశుద్ధ్య కార్మికులు తొలగించి శుభ్రం చేశారు. ఆ తర్వాత కాల్వల్లో మురుగునీరు నిల్వ లేకుండా శుభ్రం చేసి దోమల నివారణకు క్రిమి సంహారక మందులను పిచికారీ చేశారు. ప్రజలు కూడా మున్సిపల్ కార్మికులు సహకరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్ప, టిట్కో రవీన్ కుమార్ కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాఠశాలల్లో డ్రాప్ అవుట్లను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జనసేన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా చెక్కు పంపిణీ. R&B డిఈఈగా బాధ్యతలు చేపట్టిన వెంకటయ్య. పుంగనూరులో సమావేశమైన ఏపీడబ్ల్యూజేఎఫ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.